హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఋతుపవనాలతో సంబంధం లేకుండా ప్రస్తుతం వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పుడు చలికాలం, వేసవిలోనూ కూడా అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వాతావరణం ఎప్పుడు మారుతుందో కూడా అంచనా వేయడం కష్టతరంగా మారింది. ఎండలు మండిపోతున్నటువంటి ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచనలు అయితే జారీ చేశాయి. ఈ పరిణామాలు కొన్ని చోట్ల వర్షాలు కారణమవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉక్కపోతకు దారితీస్తోంది. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. ఇది చురుకుగా వదులుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం మరింత విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం నెలకొందని ఉత్తరాంధ్రతో పాటుగా ఛత్తీస్గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అంటే కనుక ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో బలమైన గాలులు వేస్తాయని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కార్మికులు చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదంటూ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బలమైన గాలుల వల్ల కొమ్మలు విరిగి పడవచ్చని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. హోర్డింగ్లు, కటౌట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో మార్చి మధ్యలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 16 తర్వాత అకాల వర్షాలు ప్రారంభమవుతాయని తెలంగాణలో వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వర్షాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో క్లైమేట్ అయితే కనుక వాతావరణం మారి కాస్త చల్లగా ఉండడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉక్కపోత అయితే నెలకొంది. మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.